మూర్ఖ చిత్తులై ముఖమున ముసుగేసిరి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. పరిశుద్ధ జపమాల దేవమాత ప్రార్థన. మితిలేని సకల మేలుల స్వభావం కలిగిన ఏకత్రిత్వ సర్వేశ్వర, దేవరవారి సన్నిధిలో జపం చేయుటకు నేను పాత్రుడను కాను. అయినను మీ మితిలేని కృపను నమ్ముకొని మీకు మహిమగాను దేవమాతకు స్తోత్రముగాను ఈ 53 పూసల జపమును చేయుటకు మహా ఆశగా ఉన్నాను. ఈ జపము భక్తితో చేసుకున్నట్టుకు మీ సహాయం దయచేయని అవతరించండి. సకల పుణ్యములకు విశ్వాసమనడి పుణ్యము ఆస్తిభారమై ఉండుట వలన, మూలమై ఉండుట వలన ముందుగా విశ్వాస సంగ్రహమును వేడుకొందును. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకపుత్రుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. హోం సుఫిలాతిని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడిను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారల్లో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలికా సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమెన్. పరలోకముందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములు అయిండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమెన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలం యేసు ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక.
ఆదిలో కలిగినట్లును ఇప్పుడును మరెప్పుడును సదాకాలము మీకే స్తుతి స్తోత్రములు కలుగునుగాక. ఓ నా యేసువా, నా పాపములను మన్నించండి, నరకాగ్ని నుండి నన్ను కాపాడండి. అందరి ఆత్మలను, ముఖ్యముగా ఎవరికి మీ కృప అవసరమో అత్యవసరమో వారందరినీ మీ మోక్షరాజ్యము చేర్చుకోండి. ఆమెన్. మహిమదేవ రహస్యములు. మొదటి గుర్తు, యేసు ప్రభు ఉత్థానమగుడును గురించి ధ్యానించదుముగాక. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలం యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఈ ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలం యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమును యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమును యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలం యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలం యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లును ఇప్పుడును మరెప్పుడును సదాకాలము మీకే స్తుతి స్తోత్రములు కలుగునుగాక. ఓ నా యేసువా, నా పాపములను మన్నించండి, నరకాగ్ని నుండి నన్ను కాపాడండి. అందరి ఆత్మలను, ముఖ్యముగా ఎవరికి మీ కృప అవసరమో అత్యవసరమో వారందరినీ మీ మోక్షరాజ్యం చేర్చుకోనండి. ఆమెన్. మహిమదేవ రహస్యములు. రెండవ గుర్తు,
యేసు ప్రభువు మోక్షారోహణమోటును గురించి ధ్యానించదుముగాక. పరలోకమందు మాకు తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవరప్సాం చేతండి మర్మవందరం. ఏళ్ళు వారు మీతో ఉన్నారు, స్త్రీల ఆస్తముడు వారు మీరే, మీ గర్భాపురం చేసి వాస్తముడు వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముడైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవరప్సాం చేతండి మర్మవందరం. ఏళ్ళు వారు మీతో ఉన్నారు, స్త్రీల ఆస్తముడు వారు మీరే, మీ గర్భాపురం చేసి వాస్తముడు వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముడైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవరప్సాం చేతండి మర్మవందరం. ఏళ్ళు వారు మీతో ఉన్నారు, స్త్రీల ఆస్తముడు వారు మీరే, మీ గర్భాపురం చేసి వాస్తముడు వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముడైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవరప్సాం చేతండి మర్మవందరం. ఏళ్ళు వారు మీతో ఉన్నారు, స్త్రీల ఆస్తముడు వారు మీరే, మీ గర్భాఫలం చేసి వాస్తముడు వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముడైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవరప్సాం చేతండి మర్మవందరం. ఏళ్ళు వారు మీతో ఉన్నారు, స్త్రీల ఆస్తముడు వారు మీరే, మీ గర్భాఫలం చేసి వాస్తముడు వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముడైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవరప్సాం చేతండి మర్మవందరం. ఏళ్ళు వారు మీతో ఉన్నారు, స్త్రీల ఆస్తముడు వారు మీరే, మీ గర్భాఫలం చేసి వాస్తముడు వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముడైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవరప్సాం చేతండి మర్మవందనం. ఏళ్ళు వారు మీతో ఉన్నారు, స్త్రీల ఆస్తముడు వారు మీరే, మీ గర్భాఫలం చేసి వాస్తముడు వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముడైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవరప్సాం చేతండి మర్మవందనం. ఏళ్ళు వారు మీతో ఉన్నారు, స్త్రీల ఆస్తముడు వారు మీరే, మీ గర్భాఫలం చేసి వాస్తముడు వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముడైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవరప్సాం చేతండి మర్మవందనం. ఏళ్ళు వారు మీతో ఉన్నారు, స్త్రీల ఆస్తముడు వారు మీరే, మీ గర్భాఫలం చేసి వాస్తముడు వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముడైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవరప్సాం చేతండి మర్మవందనం. ఏళ్ళు వారు మీతో ఉన్నారు, స్త్రీల ఆస్తముడు వారు మీరే, మీ గర్భాఫలం చేసి వాస్తముడు వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముడైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవరప్సాం చేతండి మర్మవందనం. ఏళ్ళు వారు మీతో ఉన్నారు, స్త్రీల ఆస్తముడు వారు మీరే, మీ గర్భాఫలం చేసి వాస్తముడు వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముడైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లును ఇప్పుడును మరెప్పుడును సదాకాలము మీకే స్తుతి స్తోత్రం కలుగును గాక. ఓ నా యేసువా, నా పాపములను మన్నించండి, నరకాగ్ని నుండి నన్ను కాపాడండి. అందరి ఆత్మలను, ముఖ్యముగా ఎవరికి మీ కృప అవసరమో అత్యవసరమో వారందరినీ మీ మోక్షరాజ్యము చేర్చుకొనండి. ఆమేన్. మహిమదేవ రహస్యములు. మూడవ గుర్తు, పవిత్రాత్మ సర్వేశ్వరుడు అపోస్తులపై వేంచేసి వచ్చుటను గురించి ధ్యానించదుముగాక. పరలోకమందుండాడు మా యొక్క తండ్రి, మీ నామం పూజించబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవరవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనం. ఏలిన వారు మీతోనే ఉండారు, స్త్రీలలో ఆశీర్దింపండి వారు మీరే, మీ గర్భఫలము చేసు ఆశీర్దింపండి వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముడైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవరవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనం. ఏలిన వారు మీతోనే ఉండారు, స్త్రీలలో ఆశీర్దింపండి వారు మీరే, మీ గర్భఫలము చేసు ఆశీర్దింపండి వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముడైన మా కొరకు
ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. దేవరవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనం. ఏలిన వారు మీతోనే ఉండారు. స్త్రీలలో ఆశీర్దింపని వారు మీరే. మీ గర్భఫలము చేసు ఆశీర్దింపని వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. దేవరవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనం. ఏలిన వారు మీతోనే ఉండారు. స్త్రీలలో ఆశీర్దింపని వారు మీరే. మీ గర్భఫలము చేసు ఆశీర్దింపని వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. దేవరవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనం. ఏలిన వారు మీతోనే ఉండారు. స్త్రీలలో ఆశీర్దింపని వారు మీరే. మీ గర్భఫలము చేసు ఆశీర్దింపని వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. దేవరవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనం. ఏలిన వారు మీతోనే ఉండారు. స్త్రీలలో ఆశీర్దింపని వారు మీరే. మీ గర్భఫలము చేసు ఆశీర్దింపని వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. దేవరవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనం. ఏలిన వారు మీతోనే ఉండారు. స్త్రీలలో ఆశీర్దింపని వారు మీరే. మీ గర్భఫలము చేసు ఆశీర్దింపని వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. దేవరవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనం. ఏలిన వారు మీతోనే ఉండారు. స్త్రీలలో ఆశీర్దింపని వారు మీరే. మీ గర్భఫలము చేసు ఆశీర్దింపని వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. దేవరవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనం. ఏలిన వారు మీతోనే ఉండారు. స్త్రీలలో ఆశీర్దింపని వారు మీరే. మీ గర్భఫలము చేసు ఆశీర్దింపని వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. దేవరవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనం. ఏలిన వారు మీతోనే ఉండారు. స్త్రీలలో ఆశీర్దింపని వారు మీరే. మీ గర్భఫలము చేసు ఆశీర్దింపని వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మకి మహిమ కలుగునగాక. ఆదిలో కలిగినట్లును ఇప్పుడును మరెప్పుడును సదాకాలం మీకే స్తుతి స్తోత్రం కలుగునుగాక. ఓ నా యేసువా, నా పాపములు మన్నించండి, నరకాగ్నిలో నన్ను కాపాడండి. అందరి ఆత్మలను, ముఖ్యంగా ఎవరికి మీ కృప అవసరమో అత్యవసరమో వారందరినీ మీ మోక్షరాజ్యము చేర్చుకోనండి. ఆమేన్. మహిమ దేవ రహస్యములు. 4వ గుర్తు, దేవమాత ఆత్మ శరీరములతో మోక్షమునకు ఎత్తబడుటను గురించి ధ్యానించుదుముగాక. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావాల్సిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనవక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలములకు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలములకు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమునకు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు
ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమునకు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమునకు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమునకు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమునకు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమునకు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమునకు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమునకు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమునకు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము మీకే స్తుతి స్తోత్రములు కలుగును గాక. ఓ నా యేసువా, నా పాపములను మన్నించండి, నరకాగ్ని నుండి నన్ను కాపాడండి. అందరి ఆత్మలను, ముఖ్యముగా ఎవరికి మీ కృప అవసరమో అత్యవసరమో వారందరినీ మీ మోక్షరాజ్యము చేర్చుకొనండి. ఆమేన్. మహిమదేవ రహస్యములు. 5వ గుర్తు, దేవమాత పరలోక భూలోక రాగినిగా స్థాపింపబడుటను గురించి ధ్యానించుదుముగాక. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. అనుగ్రహీత మరియ మాత, యేసుదేవుని తల్లివి, శ్రేరలు పరిపూర్ణతే, రోగుల పాపుల దీనుల కోసం ప్రార్థనా చేయుము మరియ మాత. అనుగ్రహీత మరియ మాత, యేసుదేవుని తల్లివి, శ్రేరలు పరిపూర్ణతే, రోగుల పాపుల దీనుల కోసం ప్రార్థనా చేయుము మరియ మాత. అనుగ్రహీత మరియ మాత, యేసుదేవుని తల్లివి, శ్రేరలు పరిపూర్ణతే, రోగుల పాపుల దీనుల కోసం
ప్రార్థనా చేయుము మరియ మాత. అనుగ్రహీత మరియ మాత, యేసుదేవుని తల్లివే, శ్రేయలో పరిపూర్ణతే, రోగుల పాపుల దీనుల కోసం ప్రార్థనా చేయుము మరియ మాత. అనుగ్రహీత మరియ మాత, యేసుదేవుని తల్లివే, శ్రేయలో పరిపూర్ణతే, రోగుల పాపుల దీనుల కోసం ప్రార్థనా చేయుము మరియ మాత. అనుగ్రహీత మరియ మాత, యేసుదేవుని తల్లివే, శ్రేయలో పరిపూర్ణతే, రోగుల పాపుల దీనుల కోసం ప్రార్థనా చేయుము మరియ మాత. అనుగ్రహీత మరియ మాత, యేసుదేవుని తల్లివే, శ్రేయలో పరిపూర్ణతే, రోగుల పాపుల దీనుల కోసం ప్రార్థనా చేయుము మరియ మాత. అనుగ్రహీత మరియ మాత, యేసుదేవుని తల్లివే, శ్రేయలో పరిపూర్ణతే, రోగుల పాపుల దీనుల కోసం ప్రార్థనా చేయుము మరియ మాత. అనుగ్రహీత మరియ మాత, యేసుదేవుని తల్లివే, శ్రేయలో పరిపూర్ణతే, రోగుల పాపుల దీనుల కోసం ప్రార్థనా చేయుము మరియ మాత. పితా పుత్ర పవిత్రాత్మతో మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లును ఇప్పుడును మరెప్పుడును సదాకాలము మీకే స్తుతి స్తోత్రములు కలుగును గాక. ఓ నా యేసువా, నా పాపములను మన్నించండి, నరకాగ్ని నుండి నన్ను కాపాడండి, అందరి ఆత్మలను ముఖ్యముగా ఎవరికి మీ కృప అవసరమో అత్యవసరమో వారందరినీ మీ మోక్షరాజ్యములు చేర్చుకొనండి. ఆమెన్. అతిదూతయగు పునిత మిఖాయేలా, దేవదూతయగు పునిత గాబ్రియేలా, అపోస్తులైన పునిత రాయప్ప యాగపర్లప్ప నిడి వారలారా, మేమెంత పాపాత్ములుగా ఉండినను మేము వేడుకునిన 53 పూసల జపమును దేవమాత పాదములు చెంత మీ స్తోత్రములతో ఒకటిగా చేర్చి కానుకగా సమర్పించుడని మేము చూసి ప్రార్థించుచున్నాము. ఆమెన్. దేవమాత ప్రార్థన. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా మా ప్రార్థన విననవదరించండి, క్రీస్తువా మా ప్రార్థన వినవదరించండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి. పరలోకమందుండెడు పితైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. పవిత్రాత్మైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. మహాపరిశుద్ధ ఏకత్రిత్వ సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. పరిశుద్ధ మరియమ్మ, మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. కన్యకల యొక్క పరిశుద్ధ కన్యక, మా కొరకు వేడుకొనండి. క్రీస్తుని యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. దేవవర ప్రసాదము యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. మహాపరిశుద్ధ మాత, మా కొరకు వేడుకొనండి. మహావిరక్తిగా నుండి
వేడుకొనడి మాత, మా కొరకు వేడుకొనండి. నిర్మలమైన మాత, మా కొరకు వేడుకొనండి. కన్య శుద్ధం చడని మాత, మా కొరకు వేడుకొనండి. ప్రేమకు తగిన మాత, మా కొరకు వేడుకొనండి. మహాస్తుతికి పాత్రమైన మాత, మా కొరకు వేడుకొనండి. మంచి ఆలోచన యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. సృష్టికర్త యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. రక్షకుని మాత, మా కొరకు వేడుకొనండి. మహా వివేకము గల కన్యక, మా కొరకు వేడుకొనండి. మహాపూజ్యమైన కన్యక, మా కొరకు వేడుకొనండి. స్తుతింపబడ యోగ్యమైన కన్యక, మా కొరకు వేడుకొనండి. శక్తిగల కన్యక, మా కొరకు వేడుకొనండి. దయగల కన్యక, మా కొరకు వేడుకొనండి. విశ్వాసము గల కన్యక, మా కొరకు వేడుకొనండి. ధర్మము యొక్క అద్దమా, మా కొరకు వేడుకొనండి. జ్ఞానం యొక్క ఆలయమా, మా కొరకు వేడుకొనండి. మా సంతోషం యొక్క కారణమా, మా కొరకు వేడుకొనండి. జ్ఞాన పాత్రమా, మా కొరకు వేడుకొనండి. మహిమకు తగిన పాత్రమా, మా కొరకు వేడుకొనండి. అత్యంత భక్తి యొక్క పాత్రమా, మా కొరకు వేడుకొనండి. దేవ రహస్యము గల రోజా పుష్పమా, మా కొరకు వేడుకొనండి. దావీదుని గోపురమా, మా కొరకు వేడుకొనండి. దంతమైన గోపురమా, మా కొరకు వేడుకొనండి. స్వర్ణమైన ఆలయమా, మా కొరకు వేడుకొనండి. వాగ్దాతం యొక్క మందసమా, మా కొరకు వేడుకొనండి. మోక్షము యొక్క వాకిలి, మా కొరకు వేడుకొనండి. ఉదయకాల నక్షత్రమా, మా కొరకు వేడుకొనండి. వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యమా, మా కొరకు వేడుకొనండి. పాపాత్ములకు శరణమా, మా కొరకు వేడుకొనండి. కష్టపడి వాళ్లకు ఆదరువా, మా కొరకు వేడుకొనండి. క్రీస్తుల యొక్క సహాయమా, మా కొరకు వేడుకొనండి. సన్మనస్కుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. పితరుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. దీర్ఘదర్శుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. అపోస్తుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. వేద సాక్షుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. స్తుతియుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. కన్యకల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. సకల పునీతుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. జన్మ పాపము లేక ఉద్భవించిన రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. మోక్షమునకు కొనిపోబడిన రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ జపమాల రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. సకల కుటుంబాల రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. శ్రీ సభ యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. సమాధానం యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించడి ప్రభువా, మా పాపములను మన్నించండి స్వామి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడి ప్రభువా, మా ప్రార్థన ప్రకారము దయచేయండి స్వామి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడి యేసు క్రీస్తువా, మా మీద దయగా ఉండండి స్వామి. యేసు ప్రభుని దివ్య వాగ్దాత్తములకు మేము పాత్రులు మగనట్లు సర్వేశ్వరుని యొక్క పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించుదము. జగద్రక్షకుడైన యేసువా, మీ శిలువ క్రింద నిలిచి ఉండిన మీ దివ్యమాతను మీ ప్రియ శిష్యుని తల్లిగా పాలించితిరి. ఇదిగో మాకును ఇంతటి అనుగ్రహమును దయచేసి దేవరవారు కాల ప్రమాణమందు నిజమైన మనుష్యుడై జన్మించి తెలుసుకున్నటువంటి అమ్మ యొక్క బిడ్డలుగా నుండి భాగ్యము మాకు ఎప్పటికీ ప్రాప్తింప చేయన అవతరించండి స్వామి. ఆమెన్. కూర్చుండును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. కూర్చుండును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. నిరంతరం నీ నామమునే గానము చేసెదను, ప్రతిక్షణం నీ సన్నిధినే అనుభవించెదను. కూర్చుండును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా
దేవా ప్రతిక్షణం ప్రతి విషయం నీకర్పించెదా, నీ చిత్తముకై నే వేచెదా. ప్రతి విషయం నీకర్పించెదా, నీ చిత్తముకై నే వేచెదా. నీ స్ఫూర్తినే పొందినే సాగేదా, నీ స్ఫూర్తినే పొందినే సాగేదా. నీ నామమునే హెచ్చించెదా, నీ నామమునే హెచ్చించెదా. నా అతిశయము నీవే, నా ఆశ్రయము నీవే, నా ఆనందము నీవే, నా ఆధారము నీవే. యేసు 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 యేసు, కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం. ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. ప్రతిదినము నీ ముఖ కాంతిలో నా హృదయ దీపం వెలిగించెదా. ప్రతిదినము నీ ముఖ కాంతిలో నా హృదయ దీపం వెలిగించెదా. నీ వాక్యానుసారము జీవించెదా, వాక్యానుసారము జీవించెదా. నీ ఘన కీర్తిని వివరించెదా, నీ ఘన కీర్తిని వివరించెదా. నా దుర్గము నీవే, నా ధ్వజము నీవే, నా ధైర్యము నీవే, నా దర్శనము నీవే. యేసు 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 యేసు, కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం. ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం. ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. నిరంతరం నీ నామమునే గానము చేసెదను, నిరంతరం నీ నామమునే గానము చేసెదను. చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం. ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా.
యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. క్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. అందరము భక్తిగా ఈ ప్రార్థనలు బలి పూజలో పాల్గొందాం. దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించుదాం. దేవుని యొక్క శక్తి, అనుగ్రహం మన పాపాలకు, మన దోషములకు పరిహారం అన్నీ ఇదిగో ఇక్కడ మనకు దొరుకుతాయి. ఈ పూజా బలి ద్వారా మనకు లభిస్తాయి. కావున భక్తిగా ఇందులో పాల్గొని ప్రభువుని స్తుతించి, ఆరాధించి, ప్రార్థించి మనందరికీ అవసరమైనటువంటి ఆయన కృప,
ఆయన శక్తిని ఈ బలి ద్వారా ఆ దేవుని వేడుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. సోదరి సోదరులారా, పవిత్రమైన ఈ బలి పూజలో మనమంతా యోగ్యముగా పాల్గొని దేవుని ఆశీర్వాదములు పొందుటకై మనము చేసిన పాపములు మన మాటల్లో, మన ఆలోచనల్లో, మనం చేసిన పనులలో దేవునికి విరుద్ధంగా వెళ్ళినట్లయితే, మన తోటివారికి విరుద్ధంగా ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడుదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపాలు మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. అందరం చేతులు జోడించుకొని ప్రార్థనలోకి వెళ్దాం. మన అవసరాలని, మన కష్టాలని, మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు సమస్తాన్ని ఇదిగో ఈ బలిపీఠం చెంత దేవునికి సమర్పించి ఆ ప్రభు మన కోసకే దీవెనలు పొందుకుందాం. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ కుటుంబమును సంపూర్ణ సంరక్షణలో సురక్షితముగా ఉంచుము. వారు నీ స్వర్గ వరముల మీదనే ఆధారపడి జీవించుచున్నారు. సకల దుఃఖ దురితములందు వారికి సమీపమున ఉండి నీ స్థిర ప్రేమతో కాచి కాపాడుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును, నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. వాక్యం చదువుకుందాం. ఏషియా గ్రంథము 58వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం వరకు. మీ భోజనమును ఆకలిగొనిన వారికి వడ్డింపుడు, ఇల్లు వాకిలి లేని వారికి ఆశ్రయమియుండు, బట్టలు లేని వారికి దుస్తులిండు, మీ బంధువులకు సహాయము నిరాకరింపకుడు. అప్పుడు నా కృప ప్రాతకాల సూర్యుని వలె మీపై ప్రకాశించును. మీ గాయములు త్వరగా మానును. మీ నీతి మీకు ముందుగా నడుచును. నా సాన్నిధ్యము మీ వెనువెంట వచ్చును. మీరు ప్రార్థించున్నప్పుడు నేను మీ వేడుకోలును ఆలింతును. మీరు మొరపెట్టినప్పుడు నేను మీకు ప్రత్యుత్తరమిత్తును. మీరు ఇతరులను పీడింపకుడు, అవమానింపకుడు, దృష్టవాక్కులు పలకకుడు. ఆకలిగొనిన వారికి భోజనము పెట్టుడు, బాధితులను ఆదుకునుడు. అప్పుడు చీకటిలో మీ మీద వెలుగు ప్రకాశించును. మీ చుట్టూనున్న అధికారము మిట్ట మధ్యాహ్నపు వెలుగుగా మారిపోవును. ఇది మన ప్రభువు వాక్కు. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని
ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అగ్నిస్తంభమైనను నడుపుమయా. దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడయ్యున్నావే. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడయ్యున్నావే. ఊహలలో ఊసులలో నా ధ్యాస బాసవైనావే. శుద్ధతలో పరిశుద్ధతలో నిన్ను పోలి నన్నిల సాగమని. దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా, కొలతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే. పోరులలో పోరాటంలో నా పక్షముగానే నిలిచావే. దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. జీవముగల ఈ మాటలను భయభక్తులతో చేకొనండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 5వ అధ్యాయము వచనములు 13 నుండి 17 వరకు. మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు. ఉప్పు తన ఉప్పదనమును కోల్పోయినా దానిని తిరిగి పొందలేదు. అట్టి ఉప్పు బయట పారవేయబడి ప్రజలచే త్రొక్కబడుటకే గాని మరెందుకు పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండపై కట్టబడిన పట్టణం మరుగై ఉండలేదు. ఇంటిలో ఉన్న వారికి అందరికీ వెలుగునిచ్చుటకై దీపమును వెలిగించి
దీపస్తంభము పైననే ఉంచెదురు కానీ గంప క్రింద ఉంచరు కదా. ప్రజలు మీ సత్కార్యములను చూచి పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనిండు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. కూర్చుందాం. దేవుని యందు ప్రియ సోదరి సోదరులారా, దేవుని మందిరంలో ఉన్నాం. ఆదివారం మనందరం కూడా ఆరాధనలు మన సమయాన్ని గడిపి ప్రభు యొక్క దీవెన, ఆయన కృప పొందే సమయం ఈరోజు దేవుని వాక్యం మనల్ని బలపరిచే వాక్యం మాట, మనల్ని స్థిరపరిచే దేవుని మాట వాక్యం ద్వారా మనం గ్రహించుకుందాం. ఈ ఆదివారం రోజు రెండవ పఠనం మనం ఇక్కడ చదవం, కానీ మొదటి పఠనం, రెండవ పఠనం, తర్వాత సువార్త, 3 పఠనాలు చదువుకుంటాం. అయితే మనం 2 పఠనాలే చదువుకుంటాం. సువార్త తర్వాత బైబిల్ గ్రంథం నుంచి ఒక పఠనం. రెండవ పఠనంలో పౌలు కొరింథీయులకు వ్రాసినటువంటి లేఖ 2వ అధ్యాయము 1 నుంచి 5 వరకు ఉన్నాయి కొన్ని వచనాలు. అవి ఈనాటి 2వ పఠనం. ఇందులో కొన్ని విషయాలు, విశ్వాసి బలపడే విషయాలు కొన్ని చెప్పాడు. నిజంగా నువ్వు లేదా నేను విశ్వాసులమైతే బలపడుతాం. ఈ మాటలు విన్నప్పుడు బలపడుతాం. కొరింథీ సంఘానికి పౌలుడు వెళ్ళి బోధించాడు, సంఘం స్థాపించాడు. వాళ్ళకు ఒక కాపరిని పెట్టి ఆయన వేరే సంఘానికి వెళ్ళాడు. ఇలా పరిచర్య చేస్తూ ఉంటే ఆ కొరింథు సంఘములో సమస్యలు కొన్ని తలెత్తాయి. ఏ సంఘంలోనైనా సమస్యలు మామూలే. సమస్యలు లేకుండా ఏ క్రైస్తవ సంఘం ఉండదు, మామూలే. కుటుంబంలో ఏ విధంగా సమస్యలు ఉంటాయో సంఘాల్లో కూడా ఉంటాయి. అయితే సమస్యలు సంఘాన్ని పడద్రోయకూడదు, సంఘాన్ని కూల్చకూడదు. అలా కొరింథు సంఘానికి కొన్ని సమస్యలు వచ్చాయి. ఆ సంఘం కూలిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు పౌలు ఒక ఉత్తరం రాశాడు వాళ్ళకి. ఏమని చెప్పాడు ఆ ఉత్తరంలో? ఒకసారి చదువుకుందాం ఆ మాటలు. కొరింథీయులకు రాసిన లేఖ, 1వ లేఖ 2వ అధ్యాయం 1 నుంచి 5 వరకు. ఆలకించండమ్మా మాటలు. సోదరులారా, దేవుని రహస్యమును మీకు బోధింపవచ్చినప్పుడు గొప్ప పదజాలమును కానీ మహత్తరమైన పాండిత్యమును కానీ నేను ఉపయోగించలేదు. మొదటి మాట ఆయన అనింది. మొదటి మాట వాళ్ళకి చెప్పాడు, అమ్మా అయ్యా, ఇక్కడ దేవుని వాక్యాన్ని నేను బోధించి సంఘాన్ని స్థాపించాను. ఆ విధంగా నేను బోధించడానికి వచ్చినప్పుడు, సంఘాన్ని స్థాపించినప్పుడు నేను ఎలా ఉండలేదు, ఏం చేయలేదు అంటే గొప్ప పదజాలాన్ని కానీ మహత్తరమైన పాండిత్యమును కానీ నేను ఉపయోగించలేదు అన్నాడు. అంటే ఒక పని చేసేదానికి మనం కొన్నిసార్లు అబద్ధాలు ఆడుతాం. పని జరగాల అనే ఆలోచనతో అబద్ధాలు చెప్తాం. మనకేంటి, పని అయిపోవాలా కాబట్టి కొన్నిసార్లు అబద్ధాలు ఆడతాం.
కొన్నిసార్లు గొప్పగా చెప్తాం. బ్యాంకు వాళ్ళు చెప్తారు మనకు, గొప్పగా చెప్తారు, వెంటనే పోయి అకౌంట్ ఓపెన్ చేస్తాం. అప్పుడు అర్థమైద్ది అసలు కష్టం. ఇలా పౌలుడు అంటాడు, మీ దగ్గర సంఘాన్ని స్థాపించడానికి నేను వచ్చినప్పుడు గొప్ప పదజాలం, కొంతమంది మాటలు ఆకాశాన్ని అంటుతాయి. అలాంటి మాటలు చెప్పలా నేను మీకు. పాండిత్యాన్ని కూడా నేను ప్రదర్శించాల. అంటే కొంతమంది వాళ్ళ మాటల్లో ఉండే వాళ్ళకుండే ఆ పాండిత్యం, తెలివి మొత్తం మాటల్లో చూపిస్తారు. అబ్బా అనిపిస్తారు మన చేత. ఎంత గొప్పగా చెప్పాడో వాక్యం అనిపిస్తారు. అబ్బా పలానా పాస్టర్ గారు గొప్ప వాక్యం ఎంత గొప్పగా చెప్పాడు అనిపిస్తారు మన చేత. చెప్పాడు, ఏమైంది నీకు? ఏమన్నా అయిందా అనిపిస్తారు మన చేత. అలాగా గొప్పగా వాక్యం చెప్పాడు. అయితే ఏంటి? పౌలుడు ఆ మాట చెప్పాడు, మీ దగ్గరకు వచ్చినప్పుడు నేను అలా గొప్పగా నేనేం మాట్లాడలా. నాలో ఉన్నటువంటి ఆ జ్ఞానమంతా మీ ముందు నేను చూపించుకోవాలా. ఈ రోజున సంఘాల పరిస్థితి, మనుషుల్ని ఆకట్టుకోవాలా, లేకుంటే రారు గుడికి. ఆకట్టుకునేది ఏంటండి? నీకు అవసరమైతే నువ్వు వస్తావు. నిన్ను ఆకట్టుకునేది ఏంది? నేను నా కోసమా వస్తావు నువ్వు? నీ అవసరం కాదు గుడికి వచ్చేదానికి. దేవుడు నీకు అవసరమయ్యి కదా నువ్వు ఇక్కడికి వచ్చింది. నువ్వైనా నేనైనా ఆకర్షింపబడి మనం రాలా ఇక్కడికి. నా మాటలకి మీరు ఆకర్షించిపోయి ఆకర్షణకు గురయ్యి ఇక్కడికి వస్తే మీ కర్మ. దేవుని ఆరాధించడానికి మనందరం ఇక్కడికి వచ్చాం. నేను కూడా మీరు మంచోళ్ళని లేదంటే మీరు చెడ్డవాళ్ళని కాదు. దైవారాధన నాకు ఇవ్వబడిన బాధ్యత. ఒక యాజకుడిగా నేను చేయాల్సిన పని. మీరు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు నాకు అనవసరం, నా బాధ్యత. అలాగే మీరు కూడా ఒక సేవకుడు బాగా వాక్యం చెప్పేవాడైతే 100 మంది పోతారు. వాక్యం సరిగ్గా చెప్పలేని వాడైతే ఎవరు పోరు. నీకేమైంది వాక్యం చెప్తే చెప్పకుంటే? నీ జీవితంలో ఏమైనా మార్పు ఉందా? ఉండదు. సోదరి సోదరులారా, కాబట్టి పౌలుడు ఈ మాట చెప్పాడు, అయ్యా మిమ్మల్ని నేను నా మాటలతో మిమ్మల్ని ఆకర్షించలా, గొప్ప మాటలు మీకు చెప్పలా. మీకు నేను ఉన్న విషయాన్నే చెప్పా. మాకు ట్రైనింగ్ ఉంటుందండి, 15 ఏండ్లు ట్రైనింగ్ పెడతారు మాకు. అక్కడ గొప్ప విషయాలేం చెప్పరు మాకు, చుట్టూ జరిగే విషయాలే చెప్తారు. అతిశయమైన విషయాలు ఉండవు. అబ్బా యేసుప్రభు నీటి మీద నడిచాడంట, నడిస్తే ఎవడికి లాభం? ఎవడికి లాభం నీటి మీద నడిస్తే? అలాంటి విషయాలు మాకు చెప్పరు చదువుల్లో. యేసుప్రభు సహాయం చేశాడంట, ఇది చెప్తారు మాకు. జనం దేనికి ఆకర్షించబడతారు? అక్కడ ఎవరికో స్వస్థత కలిగిందంట, దానికి ఆకర్షితులు అవుతారు. అద్భుతం కదా అది. నువ్వైనా నేనైనా అలాంటి వారిమే. ఇలాంటి మాటలకి ఆకర్షించబడి వెళ్ళిపోతాం, ఎక్కడెక్కడికో పోతాం. పౌలుడు చెప్తున్నాడు స్పష్టంగా, ఇలాంటి ఆకర్షణకరమైన మాటలు క్రియలు నేను చేయలేదు. మాకు ట్రైనింగ్లో అతిశయమైన విషయాలేం చెప్పరు, మామూలు విషయాలే చెప్తారు. ఆరోగ్యం బాగలేదనుకో, మాకు దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడని చెప్పరు. నాయనా నువ్వు బాధపడాల్సిందే అని చెప్తారు మాకు. దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు కాక అని చెప్పరు. జ్వరం వచ్చిందా, తగ్గిపోతుందిలే, బాధపడొద్దని చెప్తారు. ఈ రెండిట్లో ఏది వాస్తవం? చూడండి, దేవుని బిడ్డలు చాలా ముఖ్యం, చాలా ముఖ్యం, చాలా ముఖ్యం. మాకు
మత్తివ్వరు. ఆపరేషన్ చేయాలంటే నొప్పి తెలియకుండా మత్తివ్వరు, మాకు ఇంజక్షన్ పొడస్తారు. అంటే ఈ వాస్తవాన్ని కొద్దిగా గ్రహించుకుంటూ ఓహో ఈ జీవితం ఎలా ఉంటుంది అని అలవాటు పడేదానికి. మత్తి ఇచ్చేసారనుకో, దేవుడు నేను స్వస్థపరుస్తాడు భయపడబాకన్నారనుకో, ఇంకా మనసు దాని మీద పడద్దు, ఓహో నా దేవుడు స్వస్థపరచుకుంటే కొన్నిసార్లు స్వస్థ జరగదు. నీ బాధ నీకు అలాగే ఉంటుంది, నీలో ఉండే వ్యాధి అలాగే ఉంటుంది, స్వస్థత కలగదు. అప్పుడు మనసు మారిపోయింది. దేవుడు స్వస్థపరుస్తారని చెప్పాడు, నాకేం స్వస్థత కలగడం లేదు, ఏం దేవుడు వీడు, ఇంకొకటి నెతుక్కుంటాం. మాకు అలా చెప్పరు. జ్వరం వచ్చిందా, తగ్గిపోతుందిలే, ఓర్చుకో అని చెప్తారు. పౌలుడు వాళ్ళకి చెప్తున్నాడు, నేను మిమ్మల్ని నా మాటలతో మైమరిపింపజేసి సంఘాన్ని స్థాపించలా, మహత్తరమైన పాండిత్యాన్ని మీ ముందు నేను చూపించలా. తర్వాత వచనం చదువు. నేను మీతో ఉన్నప్పుడు యేసుక్రీస్తును గూర్చియు అందు ముఖ్యంగా సిలువపై ఉన్న ఆయన మరణమును గూర్చియు సిలువపై ఉన్న ఆయన మరణాన్ని తప్ప మరేమియూ తెలుసుకొనకూడదని నేను నిశ్చయించుకుంటున్నాను. నేను మీకు చెప్పిందల్లా ఒకటే, యేసుక్రీస్తు సిలువ మీద మరణించాడు, మన పాప భారాన్ని ఆయన మీద వేసుకొని బలి సమర్పించుకున్నాడు తనను తాను. ఇదే చెప్పాను మీకు. అంతే తప్ప యేసు ప్రభు ఇలా తాగితే నీకు స్వస్థత కలిగింది, అలా తాగితే చచ్చినోడు లేచాడు, ఈ మాటలు చెప్పి సంఘాన్ని స్థాపించలా. యేసుక్రీస్తు మరణించాడు, సిలువ వేయబడ్డాడు, కొట్టబడ్డాడు, అవమానించబడ్డాడు, ఈ విషయాలు చెప్పి సంఘం స్థాపించాను. సిలువ వేయబడిన నజరేతు యేసును గూర్చి నేను బోధించా. యథార్థం కదా. వీటినే చెప్పాను మీకు. అంతే తప్ప మీరు వస్తే మీకు బియ్యం ఫ్రీగా ఇస్తాం, మీ బిడ్డలకి స్కూల్ ఫీజులు కడతాం, మన దేవుడు గొప్పవాడు, నువ్వు వచ్చావంటే నీకు స్వస్థత కలిగిపోయిద్ది, నీ ఒంట్లో ఉండే జబ్బు పోయిద్ది, నీ ఒంట్లో ఉండే దయ్యం పోయిద్ది, వదిలిపోయిద్ది, అట్లా తాగితే స్వస్థత, ఈ మాటలు చెప్పాల. నజరేయుడకు యేసు, సిలువ మీద కొట్టబడి చంపబడ్డ యేసును గూర్చి మాత్రమే చెప్పాము. అందులో ఉన్న సత్యాన్ని మీరు గ్రహించుకొని విశ్వాసంలోకి దిగారు. మాకు కూడా అదే చెప్తారు, ఇదేదో వచ్చావు నువ్వు ట్రైనింగ్కి, అంతా జీవితం భలే ఉంటుంది అనుకో బాకు, నీకు ఆరోగ్యం బాగలేదనుకో, ఎవరుండరు, మా అమ్మ వస్తుందిలే, మా నాయన వస్తాడని ఎవరు రారు. మాకు ఆరోగ్యం బాగలేకుంటే అట్టే ఉండాలా, మా అమ్మ నాన్న వచ్చేదానికి లేదు, నేను ఇంటికి వెళ్ళేదానికి లేదు. అలవాటు అంటే ఒక విషయానికి అలవాటు చేయడం, ఒక విధానానికి అలవాటు చేయడం. వాస్తవానికి ఒక వ్యక్తిని అలవాటు చేయడం. యేసు ప్రభు ఆయన వెనుక వాక్యంలో ఉంది కదా, ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన వెనక 100 మంది జనం నడిచారు, తండోపతండాలుగా నడిచారు. రోజులు గడిచే కొద్దిగా తగ్గిపోవడం ప్రారంభించారు. ఎందుకు అంటే మొదట్లో ఆయన కొద్దిగా కథలు చెప్పేవాడు, స్వస్థతలు చేసేవాడు, అద్భుతాలు చేశాడు. తరువాత ఆయన వాస్తవాన్ని చెప్పడం ప్రారంభించాడు. అంటే ముందు చెప్పినవన్నీ అవాస్తవాలని కాదు, ఉన్న విషయాన్ని చెప్పడం ప్రారంభించాడు. ఆయన గ్రహించాడు, వీళ్ళు నా అద్భుతాలు చూసి వెంటబడుతున్నారు, నేను చెప్పే విషయాల గురించి కాదని గ్రహించుకొని ఉన్న విషయాన్ని చెప్పడం ప్రారంభించాడు. ఒక్కొక్కడుగా తగ్గిపోయారు. వీడి మాటలు ఎవడంటాడు, ఈ మాటలు చాలా కఠినంగా ఉన్నాయని చెప్పి ఒక్కొక్కడు వెళ్ళిపోయాడు. తర్వాత చెప్పాడు, ఒరే నన్ను చంపుతారా అని చెప్తే శిష్యులకి వాళ్ళు నమ్మల. వాస్తవాన్ని చెప్తే నమ్మల.
ఇలా దేవుని బిడ్డలారా, వాస్తవానికి మన మనస్సుని మనం అలవాటు చేయాలి. ఆ సంఘాన్ని ఎలా స్థాపించాడు పౌలుడు అంటే, నజరేయుడైనటువంటి యేసు, అందులోనూ శిలువ మరణాన్ని పొందినటువంటి యేసు దేనికోసం? నీతికరమైన జీవితం కోసం. నీతిగా నిలబడి జీవించినందుకు ఆయన సిలువ వేయబడ్డాడు. చెయ్యిని తప్పును మీద వేసుకొని సిలువ వేయబడ్డాడు. ఈ విషయాలు బోధించాడు. నీ పాపాన్ని, నా పాపాన్ని తన మీదకెత్తుకొని దేవుని కుమారుడైనటువంటి ఆయన పాపాలకు పరిహారంగా తనను తాను బలి సమర్పించుకున్నాడు. నువ్వు నేను పాపం చేసి ఒక ఎద్దును బలిస్తాం, ఒక వావుని బలిస్తాం, ఒక మేకను బలిస్తాం, కానీ ఆయన తనను తానే బలిచ్చుకున్నాడు. ఈ విషయాలు చెప్పాడు. నజరేయుడైనటువంటి సిలువ వేయబడిన నజరేతు యేసు గురించే నేను బోధించాను మీకు. సోదరులారా, మనం మర్చిపోకూడదు దాన్ని. సేవలో, విశ్వాసములో ఉన్నటువంటి మనం మర్చిపోకూడదు. అది వాస్తవం. అది దాన్ని మర్చిపోయామంటే ఏదైనా ఆటంకం ఎదురైతే తట్టుకోలేం, పడిపోతాం, దారి తప్పిపోతాం, నిరుత్సాహానికి గురైపోతాం, వెనకడుగు వేసేస్తాం, నాకెందుకులే ఈ పని అని చెప్పి వెళ్ళిపోతాం. అలా కాకుండా పౌలుడు వాళ్ళకి చెప్తున్నాడు. తర్వాత వాక్యం, కనుక నేను మీతో ఉన్నప్పుడు బలహీనతతోనూ భయముతోనూ మరియు ఎంతో వణుకుతోనూ ఉంటిని. ఎందుకు? ఇప్పుడు సోదరులారా, మాటలతో ఆకర్షించేవాడికి జనం పోగవుతారు, 100 మంది పోగవుతారు. కాబట్టి వాడికి ఒక మనిషి పోతే వాడికి పెద్ద బాధ ఉండదు, ఒకడు గుడికి రాకుంటే వాడికి పెద్ద నష్టం ఉండదు. కానీ ఇక్కడ అలా కాదు. ఉన్న విషయాన్ని పౌలుడు చెప్తున్నప్పుడు ఆ సంఘానికి వచ్చేదానికి చాలామంది వెనకడుగేశారు. ఈయనేంటి ఇలాంటి వాక్యం చెప్తున్నాడే, సిలువ మరణం అంటున్నాడు, శ్రమలు అంటున్నాడు, బాధ అంటున్నాడు, అవమానం అంటున్నాడు, త్యాగం అంటున్నాడు, వెనకడుగేశారు. నమ్మశక్యమైన మాటలేనా ఇవి అనుకున్నారు. అందువల్ల పౌలుడు కాస్త భయంగా ఉన్నాడు చెప్పడానికి. చెప్తే రారేమో, గుడికి జనం రారేమో. ప్రతి సేవకుడికి భయం ఉంటుంది. ఉన్న మాట చెప్తే గుడికి రారని భయం. ఉన్నమాట చెప్తే గుడి ఎగ్గొట్టేస్తారేమో భయం. మైమరిపించాలా, పొగడాలా. పౌలుడికి అదే పరిస్థితి. నా ఉపన్యాసమును మరియు నా సువార్త ప్రకటన జ్ఞానయుక్తమైన తీయని పలుకులతో కాక దేవుని ఆత్మశక్తిని నిరూపించునవై ఉండెను. అయినా ఆ భయము ఉన్నా నా ఉపన్యాసము, నా ప్రవచనము, నా వాక్యమంతా ఎలా ఉంది? స్వార్థ ప్రకటన ఇదంతా ఎలా చేశాను నేను అంటే, జ్ఞానయుక్తమైన తీయని పలుకులతో కాదు, దేవుని ఆత్మశక్తిని నిరూపించినట్లు ఉండెను. దేవుని ఆత్మశక్తి. సేవ తీయగా ఉండదు. సేవ తీయగా ఉండదు. అది అసలు నిత్యము సవాళ్ళు, ఆటంకాలు అలా ఉంటుంది. తీయని సేవ ఎక్కడ ఉండదు. అలా ఉందంటే అందులో ఏదో లోపం ఉన్నట్లే. దేవుని బిడ్డలారా, ఇలా పౌలుడు వాళ్ళకి బోధించాడు మళ్ళా. ఎందుకంటే చీలికలు వచ్చినాయి ఆ సంఘంలో. ఎవడో వచ్చి ఒక సంఘాన్ని పెట్టాడు, ఇంకొకటి వచ్చి ఇంకో సంఘాన్ని పెట్టాడు. అప్పుడు పౌలుడు, ఎందుకు మీలో చీలికలు? ఒక సంఘం సరిపోదా? ఎందుకు చీలుతారు మీరు?
చీలుతున్నారంటే ఆడేదో మిమ్మల్ని మీకేదో మత్తిచ్చాడు. రోగాన్ని నయం చేయాలంటే మత్తు కాదు ఇవ్వాల్సింది, ఇంజక్షన్ వేయాలా, మందు ఇవ్వాలా, మత్తు ఇచ్చాడు మీకు. ఆ మత్తుకు పడిపోయి మీరు పక్కకి వెళ్ళిపోయారు. మందు ఇవ్వాలా జబ్బు నయం అవ్వాలంటే. ఆ మందు నేను మీకు ఇచ్చాను, మీకు అది సరిపోవట్లా, ఇష్టపడట్లా, పక్కకి వెళ్ళిపోతున్నారు. సోదరులారా, సంగమా ఆలోచించు. తీయని పలుకులతో నేను మీకు వాక్యం చెప్పలా, దేవుని ఆత్మశక్తితో మీకు ఉన్న విషయాన్ని, సత్యాన్ని బోధించా. లాస్ట్ వచనం, కనుక మీ విశ్వాసము మానవ వివేకముపై కాక దేవుని శక్తిపై నిలిచి ఉన్నది. మీ విశ్వాసము, నా విశ్వాసము మానవ వివేకంపై కాదు, దేవుని శక్తిపై నిలిచి ఆధారపడి ఉన్నది అంటూ సంఘానికి బోధించాడు. ఈరోజు నేను వచ్చాను ఈ గుడికి సేవకుడిగా, ఆదివారం. అంటే దేవుని ఆత్మశక్తి నాలో కలిగినటువంటి ప్రేరణ, గుడికి వెళ్ళాలా, అక్కాయపాలెం పోయి పూజ చేయాలా అనే ప్రేరణ. వేరే ఏ కారణము కాదు, అక్కాయపాలెం పోతే ఒక 100 రూపాయలు చందా వస్తుంది కాదు, ప్రజలు చాలా మంచోళ్ళు, మనకి ఏ ఇబ్బంది పెట్టరు కాదు, కేవలం ప్రేరణ, కలిగిన ప్రేరణ. అలాగే మీకు కూడా ఈరోజు మీకు పనులు ఉంటాయి, పనులు లేకపోయినా ఇక్కడికి రావాల్సిన అవసరమే లేదు. ప్రేరణను బట్టి వచ్చి కూర్చున్నారు. ప్రేరణ. మా ఫాదరు భలే చెప్తాడు, తీయని మాటలు చెప్తాడు. కాసేపు కూర్చొని నవ్వుకొని వద్దాం అనుకుంటే పొరపాటు. ఉండవు అలాంటి మాటలు, ఉండవు ఇక్కడ. తీయని మాటలు ఉండవు ఇక్కడ. లేదా గుడికి పోతే మధ్యాహ్నం భోజనం పెడతారు, తినేసి వచ్చేద్దాం, ఉండవు. వాస్తవిక జీవితం అలా ఉండదు. వాస్తవమైన జీవితం అలా ఉండదు. ఎలా ఉంటుంది ఒక జీవితం? మీ ఇల్లున్నాయండి, మీ కుటుంబాలు ఎలా ఉంటాయి? రోజు పనికి పోవాల్సిందే, సంపాదించుకొని తినాల్సిందే కదా. ఇదే కదా వాస్తవం. ఏ ఇంట్లోనైనా ఇదే వాస్తవం కదా. పనికి వెళ్ళకుండా, కష్టపడకుండా, శ్రమ చేయకుండా ఏ ఇంట్లోనైనా తిండి తింటున్నారా? జరుగుతుందా? ఎవడైనా వచ్చి మీకు మీ దేవుడు మీకు ఇస్తాడు, కూర్చోండి తినండి అంటే అది వాస్తవమా అవాస్తవమా? అవాస్తవం. వాస్తవం ఏంటి? శ్రమ పడాలా, పని చేసుకోవాలా, కష్టపడుకోవాలా, అంత మొదటి సంపాదించుకొని తినాలా. వాస్తవం. అలాగే సేవలో కూడా దేవుని బిడ్డలారా, వాస్తవాలేంటి అంటే ఆత్మ ప్రేరణ. నేను ఇక్కడికి వచ్చానంటే ఆత్మ ప్రేరణ, లేకుంటే వెళ్ళిపోవచ్చు ఎక్కడికన్నా. అడిగేవాళ్ళు ఎవరు? నన్ను ఎవరు అడుగుతారని? నన్ను మీరు అడుగుతారా? నన్ను లేదా మీరు అడిగితే నేను మీ మాట వింటానా? ప్రేరణ కాదు, ఆత్మ ప్రేరణ కాదు. నా వయసు 40 ఏండ్లు, నాకు పెళ్ళి లేదు. నా కోరికలు కలగవా? ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనో, లేదా ఇంకొక మద్యం తాగాలనో, సినిమాకు పోవాలనో కోరికలు కలగవా? కలిగినప్పటికీ కాదు నా జీవితం ఇది, ఈ విధానానికి నేను అలవాటు పడ్డాను అని నాకు నేను సర్ది చెప్పుకొని ఆ ఆత్మ ప్రేరణతో కాదు ఇక్కడికి వస్తుండేది. అలాగే మీరు కూడా విశ్వాసులు కూడా తక్కువేం కాదు. మీ కష్టాలు ఉన్నాయి. ఈరోజు పనికి వెళ్తే 500 రూపాయలు వస్తుంది మీకు. కానీ ఈరోజు ఆదివారం గుడికి వెళ్ళి పూజలో పాల్గొని వాక్యం వినాలనే ఆ ప్రేరణ మీది. సోదరి చాలా ముఖ్యం. ఇది వాస్తవం. ఆ వాస్తవికతకి అలవాటు పడితే చాలా బాగుంటుంది. లేదు, అవాస్తవాలు చాలా ఉంటాయి. కొన్ని చెప్తాను నేను, నిక్కచ్చిగా కొన్ని చెప్తాను. ఏంటి అంటే, గుడికి వెళితే నాకుండే జబ్బులు తగ్గిపోతాయి. అవాస్తవం. తగ్గవు. లెప్రసీ కాలనీ వాళ్ళు రోజు ప్రార్థన చేసుకుంటారు, తగ్గదు కదా. ఎంతమందికి మీలో మీ జబ్బులు తగ్గినాయి గుడికి వచ్చినందువల్ల?
తగ్గో, భరించాలా. భరించడానికి ఆ ఆలోచన కలుగు, భరిద్దాం, భరించాలా, తప్పదు అనే ఆలోచన కలుగుతుంది. తగ్గో. దేవుడు అద్భుతాలు చేస్తాడు నీకు. ఏం అద్భుతం చేశాడండి దేవుడు నీకు నాకు? నీకేమైనా విమానం కొనిచ్చాడా? మామూలు జీవితాలే కదా మని. కాబట్టి అవాస్తవమైనటువంటి కాదు, వాస్తవికత. అలా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. పౌలుడు అలా చెప్పలా, వాళ్ళకి చెప్పలేదు. ఉన్న విషయాన్ని సిలువ వేయబడిన నజరేయుడకు యేసును గూర్చే నేను మీకు బోధించాను. అంటే ఒరే విశ్వాస జీవితం, సేవా జీవితం కష్టతరమైందిరా నాయన. బాధలు, ఇబ్బందులు ఉంటాయి, త్యాగాలు చేయాలా. క్రైస్తవ జీవితం క్లిష్టమైనది, నలుగురిలాగా జీవించేది కాదు. ప్రేమ, శాంతి, సమాధానం, క్షమాగుణం ఇవన్నీ చూపించాలి మనం. దానగుణం, సహాయం చేయగలగాల. కష్టం. నజరేయుడకు యేసు, సిలువ వేయబడినటువంటి యేసు ప్రభు ఇవన్నీ ఆయన చేశాడు. ఈ తరహా ఆత్మీయమైనటువంటి శక్తి ప్రభావాన్ని బట్టే మన విశ్వాసం నిలిచి ఉండాలి. వేరే విషయాలను బట్టి నువ్వు విశ్వాసంలో ఉన్నా, నేను విశ్వాసంలో ఉన్నా అది అబద్ధమే సోదరి. అబద్ధమే, అవాస్తవం. ఈరోజు ఇది వాక్యం మనందరికీ వాక్యం. సిలువ వేయబడినటువంటి యేసు, ఆ దృశ్యం మన కళ్ళ ముందు కనబడుతూ ఉండాలి. సిలువ వేయబడిన యేసు. అప్పుడు మనం మంచి మార్గంలో ఉంటాం, హద్దు దాటం. లేదా అనారోగ్యం కలిగిందనుకో కృంగిపోం. మామూలే కదా, మానవ జీవితం అన్నాక అనారోగ్యం రాకుండా ఉంటుందా అలా ఆలోచిస్తాం. నా దేవుడు నన్ను స్వస్థపరచలేదే, నాకు బాగా కాలేదే, ఇలా ఆలోచించాం. సరే దేవుడా, నువ్వు ఇచ్చిన వరకే నీకు స్తోత్రం అని చెప్పుకుంటూ ధైర్యంగా ముందుకు పోతూ ఉంటాం. వాస్తవం అన్నది ఎప్పుడైనా ఒక మనిషికి ధైర్యం ఇస్తుంది. అవాస్తవాలు, అబద్ధాలు, తీయని మాటలు ఇవి మందు కాదు, మత్తు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరికీ తెలియపరుస్తున్నటువంటి దేవుని మాట, ఇదిగో మీరు విశ్వాసులు, మీ విశ్వాసం తీయని మాటలను బట్టి కాక దేవుని ఆత్మశక్తి మీద ఆధారపడి ఉండనివ్వండి. నాకైనా మనందరికీ ఇదే మాట సోదరి సోదరులారా, ఇదే మాట. మనం దేవుని సేవలో ఉన్నామంటే కారణం మనకేదో లబ్ధి దొరుకుతుందని కాదు. ఆ జీవితాన్ని మనం కోరుకున్నాం, ఆ జీవితంలో కొనసాగాలి. కష్టమైన, నష్టమైన దానికి ప్రతిఫలం అంటారా? ఇచ్చేవాడు ఆయన కాబట్టి ఆయన ఇస్తాడు. మనకు ఏమి ఇవ్వాలో, ఏమి అవసరమో దాన్ని ఆయన మనకు సమకూరుస్తాడు. కాబట్టి ఈ రోజున ఈ మాటని, దేవుని మాట మనందరికీ ఇవ్వబడింది. ఈ మాటను మనం స్వీకరించుదాం, తీసుకుందాం. దేవుడు నన్ను ఆదరిస్తాడు, కాపాడుతాడు, నన్ను బలపరుస్తాడు అన్నటువంటి నమ్మకంతో మనం ముందుకు వెళ్ళాలి. పౌలుడు ఏం పని చేసేవాడు? పౌలుడు పని, అతను ఏం పని చేసేవాడు తెలుసా మీకు? పౌలు గుడారాలు కుట్టేవాడు. అతని వృత్తి గుడారాలు కుట్టడం. అతను అది మర్చిపోలా. నేను సేవకుడిని కదా, నాకు పూట గడిచిపోతుందిలే అని చెప్పి అందరికీ మాయ మాటలు చెప్పి 4 డబ్బులు సంపాదించుకొని ఒక పెద్ద గుడి కట్టి, సంఘం పెట్టుకొని, ఇల్లు కట్టుకొని చేయలా. వాస్తవంలోనే ఉన్నాడు. అరే, నేను గుడారాలు కుట్టుకొని బతికేవాడిని, గుడారాలు కుట్టుకొనే బతికాడు చివరిదాకా.
సేవకుడు సేవ చేస్తున్నా తన యథార్థ జీవితం గుడారాలు కుట్టుకొని బతకడం, దాన్ని వదల్లా. సేవలో ఉంటే డబ్బులు వస్తాయి కాబట్టి ఈ రోజున దాన్ని బట్టే కదా చాలామంది లేస్తే బైబిల్ పట్టుకుంటారు. ఎందుకు? ఉచితంగా జరిగిపోద్ది, గడిచిపోద్ది. పౌలట్టు కాదు, పౌలు అలాంటి వాడు కాదు. వాస్తవంగా బతికాడు. గుడారాలు చేసుకునేవాడు, సేవకొచ్చాడు, గుడారాలు చేసుకుంటూనే బతికాడు. యేసుప్రభు ఏం పని చేసేవాడు? వడ్రంగి పని అండి. వడ్రంగి ఆయన 30 ఏండ్ల వరకు వడ్రంగి పని చేశాడు. తర్వాత సేవకు దిగాడు. తర్వాత చేయలేదన్న గ్యారంటీ కూడా చేసి ఉండొచ్చు ఖచ్చితంగా. మరి అన్న ఎట్ట జరుగుద్ది? కూడు గుట్ట ఎవరిస్తారు? రోజు నీకు ఉచితంగా ఎవరు పెడతారు? ఇలా దేవుని బిడ్డలారా, వాళ్ళందరూ కూడా వాస్తవంలోనే బతికారు. వాస్తవాన్ని చెప్పారు నలుగురికి. నాయన కష్టపడి పని చేసుకోండి. ఈరోజు వాక్యం, మీరు భూమికి ఉప్పు, భూమికి వెలుగు అన్నాడు మత్తయి సువార్తలో. ఉప్పు వెలుగు. రోజు మనకు ఉప్పు లేకుండా రోజు గడవదు. సంపాదన, రోజు సంపాదించుకుంటే కానీ పూట గడవదు. మనకు ఎవరికి గడవదు. ఈ లోకంలో ఉండే ఏ మనిషికి సంపాదన లేకుండా పూట గడవదు. రోజు పనికి వెళ్ళాల్సిందే, సంపాదించాల్సిందే. కోటీశ్వరుడైనా రోజు పనిచేయాల్సిందే. ఉప్పు అంటే సంపాదించాలి మనం. వెలుగు, సాధికారత. అంటే ఈ మాటకి మీకు అర్థం కాకపోవచ్చు. సాధికారత, ఒక మనిషి సంపాదనతో ఆగిపోకూడదు, సాధించాలేదన్నా. యేసుప్రభు వృత్తిరీత్యా వడ్రంగి, కానీ సేవరీత్యా అతను ఏం చేశాడు? లోకాన్ని ఉద్ధరించాడు. మానవ కోణంలో మనం మాట్లాడితే అతను దేవుడు, ఆయన దేవుడు, అది పక్కన పెడదాం. ఒక మానవ కోణంలో చూస్తే నజరేయుడైన యేసు వృత్తిరీత్యా వడ్రంగి పని చేసుకునే అతను ఏ స్థాయికి వెళ్ళాడు? రోజు వడ్రంగి పని చేసి 4 రూపాయలు సంపాదించి ఇంట్లో ఇచ్చే వ్యక్తి సేవలోకి దిగి 4 రూపాయలు సంపాదించడం కాదు, ఆ సమాజాన్ని ఆ రోజున మార్చేశాడు. 100 మందిని ప్రేరేపించాడు. 100 మంది కోసం తన ప్రాణం శిలువ మీద బలిగా ఇచ్చాడు. సాధన, అది సాధికారత అంటే. సౌలు గుడారాలు చేసుకునేవాడు, గుడారాలు చేసుకుంటూ సంపాదించుకునేవాడు. అపోస్తులుడయ్యాడు, సేవను చేశాడు, దేశాలు దాటాడు, తిరిగాడు, వాక్యం చెప్పాడు, సంఘాలు 100 సంఘాలు స్థాపించాడు. సాధికారత. గుడారాలు చేయడం సంపాదన అయితే, ఇంత మంది దగ్గరకు వెళ్ళి సువార్తను చెప్పి వాళ్ళ మనసుల్ని ఒక సత్యం వైపు, ఒక నీతి వైపు మరల్చడం సాధికారత, సాధన. అలా నువ్వు నేను కూడా మనం సంపాదించాలా, సంపాదనతో ఆగిపోకూడదు, సాధించాలా. జీవితంలో నేను ఏదన్నా సాధించాలా. ఉప్పు సంపాదన, వెలుగు సాధన. ఉప్పు సంపాదన. మీరు ఈ భూమికి ఉప్పై ఉన్నారు, ఈ భూమికి వెలుగై ఉన్నారు. ఉప్పు సంపాదన, వెలుగు సాధికారత అంటే గొప్ప స్థితికి పోవడం, గొప్ప స్థితికి పోవడం. సోదరి సోదరులారా, వాస్తవికత. కాబట్టి ఈ ఆదివారం రోజు దేవుని మాటను మనం స్వీకరించి మన జీవితాల్లో వాస్తవం గ్రహించుకొని ఆ వాస్తవంలో జీవించుదాం. నజరేయుడైన యేసు, సిలువ వేయబడిన నజరేయుడైన యేసే మన కళ్ళ ముందు కనబడుతూ ఉండాలి. అప్పుడు మనం ఎన్నుకున్నటువంటి బతుకుల్లో స్థిరంగా వెళ్ళిపోతూ ఉంటాం. కష్టాలు, బాధలు, సమస్యలు ఇవన్నీ అలవాటే అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. దిగులు పడకుండా, నిరాశ పడకుండా. అలాంటి ఆలోచన మనందరిలో దయచేయమని, మన ఈ విశ్వాస జీవితాల్లో నిరాశకు గురి కాకుండా
నిస్పృహకు గురి కాకుండా, వెనకడుగు వేయకుండా, సిలువ వేయబడ్డ నజరేతు యేసు నీ తోడు నా తోడే ఉన్నాడు, మనల్ని నడిపిస్తాడు అన్నటువంటి ఆ నమ్మకంతో ముందుకు సాగుదాం. దేవుడు మనందరినీ దీవించి కాపాడునుగాక. ఆమేన్. పల్లెరమందలి మాకాంక చేకొనుమో జనక వినయ నివేదనపై మీ కృప నలుకు పితా పల్లెరమందలి మాకాంక కన్నీరే నీరు తగని ద్రాక్షారసమునమా కన్నీరే నీరు తగని ద్రాక్షారసమునమా హృదయములో బారే సంతోషము కలదయ్యా పల్లెరమందలి మాకాంక చేకొనమో జనక వినయ నివేదనపై మీ కృపణులకు పితా పల్లెరమందలి మాకాంక. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునటులా ప్రార్థింపుడు. ప్రభువ వారి నామస్తుతి మహిమల కొరకును మన యొక్కయు వారి సత్య తిరుసభ యొక్కయు ప్రయోజనముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ మా ప్రభువైన ఓ సర్వేశ్వరా, ఈ సృష్టి వస్తువులను మా శరీర పోషణము కొరకు సిద్ధపరచితివి. ఇవి మా నిత్య రక్షణకు సాధనములగునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తాన్ని సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు ఆయన తన హస్తములు చాచి శిలువపై శ్రమలు అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలు త్రెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచే వారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. ఆయన శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను,
మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనిది, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానము చాటెదము, మీరు మరల వచ్చు వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సన్నిధిలో నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రునుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా ప్రకాశం అంతోనిదాసు పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదము అను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోనూ, ఆమె భర్త అయిన పరిశుద్ధ యోసేపుతోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడకు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు నేర్పిన ప్రార్థనను భక్తితో ప్రార్థించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశించనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును, మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపాలు లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరం సమాధానమును తెలుపుకొందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించడి ప్రభువా,
మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడి ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడి యేసుక్రీస్తువా, మాకు శాంతి సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు యేసుక్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. మీరు ఒక మాట పలికిన నేను ఆరోగ్యం పొందుదును. క్రీస్తు శరీరం రక్తము మనందరినీ నిత్య జీవితమునకు చేర్చుగాక. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజం, నా రుధిరము నిజమైన పానము. కలకాదులే నిజమేనులే, కలకాదులే నిజమేనులే, విశ్వసించిలో కొనుమా, విశ్వసించిలో కొనుమా. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. జీవాహారము నేనే, మధురాహారము నేనే, జీవాహారము నేనే, మధురాహారము నేనే, మన్నా భోజము నేనే, మహిమ తేజము నేనే, మన్నా భోజము నేనే. విశ్వసించిలో కొనుమా, విశ్వసించిలో కొనుమా. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. తండ్రి రూపము నేనే, దైవ కుమారుడు నేనే, తండ్రి రూపము నేనే, దైవ కుమారుడు నేనే, ఆత్మస్వరూపము నేనే, త్రియేక దేవుడు నేనే, ఆత్మస్వరూపము నేనే, త్రియేక దేవుడు నేనే. కలకాదులే నిజమేనులే, కలకాదులే నిజమేనులే, విశ్వసించిలో కొనుమా, విశ్వసించిలో కొనుమా. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మేము ఒకే రొట్టెను భుజించి ఒకే పాత్రము నుండి పానము చేయవలయునని నీవు చిత్తగించితివి. మేము క్రీస్తుతో ఐక్యమై జీవించున్నట్లు ఈ లోకపు ప్రజల రక్షణము కొరకు మేము ఆనందముతో సత్ఫలములను వసుకున్నట్లును కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళిరమ్ము. సర్వేశ్వరునికి వందనములు. ఓ దేవా నా బలమా,
యథార్థమైనది మీ మార్గం, పరిపూర్ణమైనది మీ మార్గం. ఓ దేవా, నా శత్రువులు నన్ను చుట్టి నన్ను నరకపు పాశము లరికట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను నరకపు పాశము లరికట్టినను. వరద వలే భక్తి హీనుల పోలిన, వరద వలే భక్తి హీనుల పోలిన, విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. ఓ దేవా, నా బలమా, యథార్థమైనది మీ మార్గం, పరిపూర్ణమైనది మీ మార్గం. ఓ దేవా, నా దీపమును వెలుగించువాడు, నా చీకటిని వెలుగజేయును. నా దీపమును వెలుగించువాడు, నా చీకటిని వెలుగజేయును. జలరాసుల నుండి బలమైన చేతితో, జలరాసుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు. ఓ దేవా, నా బలమా, యథార్థమైనది మీ మార్గం, పరిపూర్ణమైనది మీ మార్గం. ఓ దేవా. జేసునాథుని యొక్క మిక్కిలి పవిత్రమైన దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. జేసునాథుని యొక్క మిక్కిలి పవిత్రమైన దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. జేసునాథుని యొక్క మిక్కిలి పవిత్రమైన దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. పరిశుద్ధ మరియమ్మ గారా, మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ యోసేపు గారా, మా కొరకు వేడుకొనండి. అపోస్తలులారా, మా కొరకు వేడుకొనండి. సకల పునీతులారా, మా కొరకు వేడుకొనండి. మా కావలి సన్మనస్కులారా, మమ్ము కాచి కాపాడండి. స్లేవ గురుతూ పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.